సో హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్యూబీవర్స్. సో ఈ ఛానల్లో అయితే మనం క్యూబింగ్కి రిలేటెడ్ యొక్క అల్గోరిథమ్స్ కానీ ఎలా సాల్వ్ చేయాలి కానీ లైక్ 3x3 కానీ డిఫరెంట్ క్యూబ్స్ లైక్ 4x4 ఓకే గేర్ క్యూబ్, మిర్రర్ క్యూబ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఈ ఛానల్ అయితే నేను చెప్పబోతున్నా. యాజ్ వెల్ యాజ్ కొన్ని గేమింగ్ రిలేటెడ్ కూడా వీడియోస్ ఇక్కడ యాడ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్. సో ఈరోజు అయితే మనం క్యూబ్ నొటేషన్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఎస్పెషల్లీ ఫర్ 3x3 ఆల్మోస్ట్ అన్నింటికి సేమ్ ఉంటుంది. దర్ ఈస్ నో మచ్ డిఫరెన్స్. సో లెట్ స్టార్ట్. సో ఒకవేళ మనం మీ క్యూబ్ని ఎలా పట్టుకున్నట్లయితే, లైక్ మీ ఫేస్కి పట్టుకున్నట్లయితే మనం ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి లైక్ నొటేషన్స్ ఎలా ఇవ్వాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్ట్ని ఏదైతే ఉందో ఇది రైట్ కాబట్టి రైట్ ఆర్ అని పిలుస్తాం, అప్పర్ని యూ, లెఫ్ట్ని ఎల్, డౌన్ని డి అండ్ బ్యాక్ని బి అని పిలుస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే మనం ఈ రైట్ ఫేస్ని అలా అప్పర్ మూవ్ చేస్తామో దాన్ని మనం ఆర్ అంటాం. ఓకే, దాన్ని ఆర్ అండ్ నొటేషన్ పిలుస్తాం. ఎందుకు ఈ నొటేషన్స్ ఇంపార్టెంట్? మనం చూసినట్లయితే కొన్ని అల్గోరిథమ్స్ ఉంటాయి. ఫర్దర్ మనం క్యూబ్ సాల్వింగ్లో వెళ్ళినప్పుడు అల్గోరిథమ్స్ ఉంటాయి. దాంట్లో అన్ని ఆర్, యూ ప్రైమ్ అలా ఉంటాయి. అసలు ఏంటి ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్. అంటే మనం వీడియోలు చూస్తుంటాం లైక్ ఎలా మూవ్ చేయండి, బట్ ఇట్స్ అ లాట్ మోర్ కన్ఫ్యూజింగ్ దెన్ మెమరైజింగ్ అన్ అల్గోరిథమ్. సో స్టే ట్యూన్. సో మనం ఎప్పుడైతే ఈ రైట్ పార్ట్ని ఎలా అంటామో దాన్ని ఆర్ అంటాం. ఓకే, అండ్ ఎప్పుడైతే ఈ రైట్ ఫేస్ని మనం కిందకి ఎలా అంటామో, ఇది మీ ఫేస్కి ఉండాలి. సో ఇది కిందకు అంటామో దాన్ని ఆర్ ప్రైమ్ అంటాం. ఓకే నెక్స్ట్ ఈ అప్పర్ ఫేస్ని ఇప్పుడు మనం ఎలా ఇట్ సైడ్కి పుష్ చేసామనుకో దాన్ని యూ, అండ్ ఒకవేళ మనం ఇట్ సైడ్కి ఎలా పుష్ చేసామనుకో యూ ప్రైమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ అనేది ఇలా కిందకంటే దాన్ని ఎల్ అంటాం. ఇక్కడ లెఫ్ట్ పార్ట్ని కిందకి. ఓకే, అండ్ మనం పైకి అంటే ఎల్ ప్రైమ్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే ఫ్రంట్ పార్ట్ ఇది. సో ఎఫ్ అనేది ఒకవేళ మన పీస్ని ఎలా మూవ్ చేసాం, ఈ ఫేస్ని మనం ఎలా మూవ్ చేసాం అప్పుడు దాన్ని ఎఫ్ అని పిలుస్తాం. ఓకే, సో బేసికల్గా ఈ ఆర్, యూ అండ్ ఎఫ్తోనే మోస్ట్ ఆఫ్ ద అల్గోరిథమ్స్ మనకి ఉంటాయి. మనకి కొంచెం ఆప్టిమైజ్డ్గా అవ్వాలంటే కొన్ని చోట్ల ఈ ఎల్ కానీ బి ఆల్మోస్ట్ మన యూజ్ ఉంటుంది అంతా. సో ఇంకో మూవ్ ఉంటుంది, దట్ ఈస్ ఎమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డి చెప్తాను చూడండి. సో డీలో మనకి ఇలా మూవ్ చేస్తాం. ఓకే, సో ఈ పార్ట్ని ఇలా మూవ్ చేస్తే దాన్ని డి అంటాం. అండ్ మళ్ళీ ఇలా వెనక్కి ఇటు సైడ్ మూవ్ చేస్తే దాన్ని డి ప్రైమ్ అంటాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ బి అంటే బ్యాక్. సో ఇలా ఉంది మీ ఫేస్, అండ్ ఇక్కడి నుంచి మీరు దీన్ని ఎలా అంటున్నాం, దీన్ని బి అంటాం. ఓకే, ఎలా ఈ ఫింగర్తో నేను ఎలా అంటున్నా, బేసికల్లీ మీ ఫేస్ ఎలా ఉంది బట్ ఈ పీస్ని ఎలా మూవ్ చేస్తున్నారు. సో దీన్ని బి అంటాం. అండ్ ఇటు నుంచి ఎలా మూవ్ చేస్తే దాన్ని బి ప్రైమ్ అంటాం. సో దట్స్ ద బేసిక్ థింగ్. నెక్స్ట్ వాట్ ఈస్ ఎమ్. సో ఎమ్లో మనం బేసికల్లీ ఈ మిడిల్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేయాలి. సో లైక్ దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎమ్. అండ్ ఎమ్ ప్రైమ్ అంటే ఎలా. సో కింద పీస్ని ఇలా పైకి తీసుకురావడానికి ఎమ్ అంటాం. ఓకే, నేను బేసికల్గా అది ఈ ఫింగర్తో పెట్టి ఇలా అంటున్నా, అండ్ ఎమ్ ప్రైమ్ ఈ ఫింగర్తో పెట్టి ఇలా అంటున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్. అండ్ మిగతాయి లైక్ ఇవి అసలు బేసికల్గా యూజ్ అవ్వదు, బట్ చెప్తున్నా. లైక్ ఈ అంటే ఈ రింగ్ అంటాం. సో బేసికల్లీ దీన్ని ఎలా మూవ్ చేస్తే దాన్ని అండ్ మళ్ళీ ఎలా మూవ్ చేస్తే దాన్ని ఈ ప్రైమ్. సో ఇక్కడ నుంచి ఇటు అంటే ఈ ప్రైమ్. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్తే అది ఈ. నా వాట్ ఈజ్ ఎస్. సో ఎస్లో బేసికల్లీ ఈ రింగ్ మీరు చూసినట్లయితే ఈ రింగ్ని. సో ఇది మీ ఫేస్, దీన్ని ఎలా పట్టుకొని ఎలా అంటే దాన్ని ఎస్ అంటాం. అని మళ్ళీ ఎలా అంటే ఎస్ ప్రైమ్. సో ఎస్ అంటే ఇది. ఓకే, అండ్ ఎస్ ప్రైమ్ అంటే బేసికలీ ఎలా. ఓకే,
సో అది మనకి కొన్నిసార్లు ఇవి కూడా ఉంటాయి, లైక్ క్యూబ్ ఎట్ సైడ్ రొటేట్ అవుతుందని. ఓకే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆడ ఒక్కొక్కసారి ఎక్స్ అని ఇస్తాడు, ఎక్స్ ఆర్ అని, అంటే అర్థం ఏంటి? సో బేసికలీ ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ అంటే ఇట్ సైడ్ అన్నట్టు. ఓకే, ఇట్ సైడ్. ఇన్ సింపుల్ వర్డ్స్ మీరు ఆర్ అనుకోండి ఎక్స్ అనేది, సో ఆర్లో మనం ఏం చేస్తాం ఇలా, అంతే కదా. సో ఇప్పుడు ఎక్స్లో మనం క్యూబ్ని ఎలా రొటేట్ చేయాలి? క్యూబ్ రొటేషన్స్ ఇది బేసికలీ. క్యూబ్ నొటేషన్స్ అయిపోయినాయి, క్యూబ్ రొటేషన్. ఓకే, సో మీ ఫేస్ ఎలా ఉంది? ఎక్స్ అని ఎక్కడైనా మీకు అల్గోరిథంలో కనబడిందంటే అప్పుడు మీరు క్యూబ్ని ఎలా ఆర్ని ఎలా అంటాం ఎలా, సో అలా. అండ్ ఎక్స్ ప్రైమ్ అన్నప్పుడు ఇలా అంటాం కదా, అదే ఆర్ ప్రైమ్ అన్నప్పుడు ఎలా అంటాం? సో ఎక్స్ ప్రైమ్ ఇలా, దట్స్ ఇట్. అండ్ యూ అన్నప్పుడు ఎలా అంటాం? ఇది. సో యూ ప్రైమ్ అన్నప్పుడు వై అన్నప్పుడు ఇది. ఓకే, యూ సైడ్ మనం మొత్తం క్యూబ్ రొటేట్ చేయాలి. అండ్ జెడ్ అనేది బేసికల్లీ మనం ఫ్రంట్ ఎఫ్ని ఎలా అంటాం? ఎలా, ఎఫ్. సో జెడ్ అన్నప్పుడు మనకి ఇలా. ఓకే, సో దట్స్ ఆల్. అండ్ జెడ్ ప్రైమ్ అన్నప్పుడు ఇలా, యూ ప్రైమ్ అన్నప్పుడు ఇది, అలాగే మనకి వై ప్రైమ్ అన్నప్పుడు ఇట్ సైడ్. సో దట్స్ ఆల్ ద థింగ్, క్యూబ్ రొటేషన్స్. కొన్ని చోట్ల లైక్ ఇఫ్ ఐ టేక్ లైక్ దిస్ బిగ్గర్ క్యూబ్స్, లైక్ ఇది 5x5. సో బిగ్గర్ క్యూబ్స్ ఉన్నప్పుడు మనకి కొన్ని అల్గోరిథమ్స్ యూ క్యాపిటల్ స్మాల్ యూ ఉంటుంది, అండ్ లేకపోతే యూడబ్ల్యూ అని ఉంటుంది. సో అలాంటి కేసెస్లో ఏంటి? సో యూడబ్ల్యూ అంటే ఏంలే, లైక్ ఇప్పుడు ఈ క్యూబ్ తీసుకున్నట్లయితే యూడబ్ల్యూ అని అంటే ఇది. ఓకే, ఎలా అంటే ఈ రెండు మర్జ్ చేసి యూ ఎలా. ఓకే, ఆర్డబ్ల్యూ అంటే ఇదంతా కలిపి, ఆర్డబ్ల్యూ ప్రైమ్ అంటే మళ్ళీ కిందకి ఎలా. సో అది డీడబ్ల్యూ ప్రైమ్, సేమ్ అన్నీ మిగతాయన్నీ రిపీటెడ్. దీంట్లో కూడా అంతే థింగ్, లైక్ అక్కడ మనకి ఎలా రాస్తారు, లైక్ 2RW అంటే లైక్ 2RW అంటే మనకి ఇలా, 3RW అంటే ఇలా. ఓకే, మనకి స్మాల్ ఆర్ అన్నారు. స్మాల్ ఆర్ బేసికల్లీ అప్పుడు మనం జస్ట్ ఈ లోపల ఏదైతే ఉన్నాయో ఆ స్లైస్ టర్మ్నే మనం రొటేట్ చేయాలి. అప్పుడు మనకి మెన్షన్ చేస్తారు, లైక్ ఏ స్లైస్ అనేది, లైక్ 2 సెకండ్ స్లైస్ థర్డా, అలాంటిది మనకి మెన్షన్ చేసే ఉంటుంది. సో బేసికలీ దిస్ ఈజ్ అబౌట్ ద క్యూబ్ రొటేషన్స్ అండ్ నొటేషన్స్. నాకు తెలిసి ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అయి ఉంటుంది. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.